హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లైవ్ అప్డేట్స్ అండి. ఫ్రెండ్స్, అసలు మనకి నామినేషన్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. నామినేషన్స్లోని మనకి దమ్ము శ్రీజ గారు అయితే ఫుల్గా అయితే ఏడుస్తారనమాట. ఎందుకంటే మనకి వార్నర్స్లో ఉన్న మనకి సెలబ్రిటీస్ అయితే నువ్వు ఎక్కువగా చిరాకు తెప్పిస్తావు, ప్రతి పాయింట్ కూడా లాగుతావు అని చెప్పేసి అయితే అంటారనమాట. నేను చిరాక అని చెప్పేసి అయితే నామినేషన్స్ అయిపోయిన తర్వాత దమ్ము శ్రీజ గారు అయితే బాధపడుతుంటారండి. బాధపడిన తర్వాత ఇమాన్యుయల్ గారు పర్సనల్గా వచ్చి చెప్పే పాయింట్లు ఏదైతే ఉన్నాయో నిజంగా అయితే టూ గుడ్ అని అయితే అనిపించింది అనమాట. ఇమాన్యుయల్ గారు ఏం చెప్తారు, దమ్ము శ్రీజ గారు ఏం ఆలకిస్తారో ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తానండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే లైక్ చేయండి, పాత వాళ్ళు అయితే లైక్ చేయండి, కామెంట్ అయితే చేయండి. కొత్త వాళ్ళన పాత కామెంట్ అయితే చేయండి వీడియో మీద. ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. దమ్ము శ్రీజ గారిని ఇందాక చెప్పాను కదా, ఈ మాట అయితే అంటారనమాట. అనిన తర్వాత మనకి దమ్ము శ్రీజ, అలాగే మనకి డిమాండ్ పవన్, అలాగే మనకి ప్రియా గారు, అలాగే మనకి ఇమాన్యుయల్ వచ్చిన తర్వాత అందరినీ కూడా బయటికి అయితే వెళ్ళమంటాడండి. ఇమాన్యుయల్ గారు శ్రీజ గారితో అయితే మాట్లాడతారన్నమాట. అమ్మ శ్రీజ, నేను చెప్పింది మీకు ఏమైనా అర్థం అవుతుందా? నాకేం అర్థం కావట్లేదు, మీతో మాట్లాడుకోవాలనుకోలేదు, దయచేసి బయటికి దొబ్బండి అయితే శ్రీజ గారు అయితే అంటారు. అలా కాదమ్మా, ఒకసారి 2 minutes నా మాటలు విను, నీకు నచ్చకపోతే బయటికి వెళ్ళిపోతా, ప్రాబ్లమే తెలియదు, చెప్పండి అని అన్నైతే అంటదనమాట. శ్రీజ, ఫ్లోరా షైనీ గారు ఎందుకు ఉంటున్నారు, మర్యాద మనీష్ గారు ఎందుకు వెళ్ళిపోయారు, ఎప్పుడన్నా ధ్యానంగా పెట్టి నువ్వు ఆలోచించావా? మర్యాద మనీష్ గారు మనకి స్నేక్ అన్నారు, నెక్స్ట్ ఏంటంటే పెయింట్ డబ్బాని తన్నేశారు, పైకి ఏంటంటే 2 weeks నామినేషను మర్యాద మనీష్ గారు చెయ్యడం, దాని తర్వాత మీ దగ్గర పాయింట్లన్నీ తీసుకొచ్చి కామనర్స్తో సెలబ్రిటీస్లో ఉన్న టెండర్స్కి చెప్పడం, మళ్ళీ దాని గురించి అవునన్నా వీళ్ళు నాకు చిరాకు అనిపిస్తుంది, కామనర్స్ నేను మీ దగ్గర ఉంటాను, ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా పాడైపోతుంది, నేను మీ దగ్గర ఉంటానని చెప్పడం, మళ్ళీ వీళ్ళ దగ్గర ఇన్పుట్స్ అన్నీ తీసుకెళ్ళి మీ దగ్గర చెప్పడం. సో ఏంటంటే పుల్లలు పెడుతున్నాడు ఫస్ట్ పాయింట్. తర్వాత ఏంటంటే 2 weeks నామినేషన్లోనే మనసుకు హట్టింగ్గా చెప్తున్నాడు, అందుకే ఎలిమినేట్ అయిపోయాడమ్మా. ఓకే, అది మీరు ఆలోచించాలి. ఇంకా ఫ్లోరా షైనీ గారు ఎందుకు ఎలిమినేట్ అవ్వలేదంటే ఎన్ని చెప్తాడు దమ్ము శ్రీజకి, ఓకేనా? అది లాగ్ చేస్తాను అనుకోకండి, అయిపోతుంది 5 minutesలో. అయితే చెప్తారన్నమాట, మనకి పవన్ కళ్యాణ్ గారు ఫ్లోర్ క్లీన్ చేయమన్న పని మనకి ఫ్లోరా గారికి అయితే చెప్పారు. పద్ధతిగా అయితే క్లీన్ చేసుకుంటుంది, బాగానే ఉంటుంది. దీంట్లో ఇరిటేషన్ పర్సన్ ఎవరు, మోస్ట్ ఇరిటేషన్ పర్సన్ ఎవరు అంటే అదే మర్యాద మనీష్ గారు అయితే ఒప్పుకుంటుంది. అందుకే నేను చెప్తున్నాను. ఇప్పుడు మేము చెప్పిన పాయింట్ ఏంటంటే, మీకు దమ్ము శ్రీజ జాగ్రత్తను ఇరిటేషన్ తెప్పిస్తున్నావు, ప్రతి విషయాన్ని కూడా సాగదీసి మాట్లాడుతున్నావు, అది పబ్లిక్ ఎలాగెళ్తుంది అని చెప్పారు నాగ్ సారు. నీకు అర్థమవుతుందా? అక్కడ పబ్లిక్ తు అని అంటావు, నా ప్రతిదానికి కూడా నాగ్ సార్ చెప్తుంటే అది ఎవరి ఇన్పుట్స్? ప్రజలు ఇలాగ అనుకుంటున్నారమ్మా, నువ్వు మాట్లాడుతున్నప్పుడు ప్రియా మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడుతున్నావమ్మా, అది ఇన్పుట్స్ కరెక్ట్గా అది వచ్చాయి నాగసారికి మనం చెప్తున్నప్పుడు తీసుకోవాలి, ఆ మిస్టేక్స్ మనం చేయకుండా ఉండాలి తల్లి అని చెప్పి పద్ధతిగా చెప్పాడండి. ఆ చెప్పే విధానం నిజంగా అయితే టూ గుడ్ అని అయితే అనిపించింది అనమాట. దమ్ము శ్రీజ గారు నిజంగా మాట ఆలకిస్తే పైకి వెళ్తారు. ఎందుకంటే మనం అగ్ని పరీక్షలో షోలో మనం చూసాం కదండి, ఎంత చక్కగా గేమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్డ్గా ఆడుతారో మనం చూసాం. ఆర్గ్యుమెంట్లో కూడా చేస్తుంది, స్టాండ్ ఆ స్టాండ్ తీసి వాళ్ళ పొయ్యిలో పెట్టండి పోతే పనికనే, ఆ స్టాండ్ నా మాట 100 సార్లు అంటుంది. అదే చిరాకు వచ్చి నేను 2 వీడియోలు అయితే అప్లోడ్ చేశాను, ఓకేనా? అయితే ఈ స్టాండ్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఏదన్నా పాయింట్ మేము చెప్పాం అనుకోండి, అది 5 minutes 10 minutes మీరు చెప్పండి, అది మాకు అందంగా ఉంటుంది. కాకపోతే అదే పదే మార్చి చెప్పి ఆడి దగ్గర మళ్ళీ ఇన్పుట్ తీసుకుని మళ్ళీ దాని విధంగా వాదించి మళ్ళీ నువ్వేదో మాటని ఆడేదో మాటని నువ్వే, ఇదంతా వద్దు, నీకే బొక్కది. ఓకే, నీకెప్పుడు ఒక మాట అనవసరం అమ్మా. నువ్వున్నావు, భరణి గారు ఉన్నారు, ఇద్దరు లాస్ట్లో ఉన్నారనుకోండి, నామినేషన్ పాయింట్ లాస్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారంటే నేనేనన్నా అని అయితే ఒప్పుకుంటుంది. మరి నేను అదే చెప్తాను, నిన్ను ఎందుకు ఎలిమినేట్ చేసేస్తున్నారు? మరి నీ అంత కెమెరాకి ఇచ్చిన ఫుటేజు మన భరణి గారు అవ్వట్లేదు కదా, భరణి గారు ఎందుకు ఉంచుతున్నారు? నేను అదే చెప్తున్నాను.
ప్రజలకి చిరాకు పెట్టించినట్టు మనం బిహేవ్ చేయకూడదు. నువ్వు నా సిస్టర్ లాంటి దానివి, ఇలాంటివన్నీ ముందే చెప్పాలనుకున్నాను, సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను అనైతే చెప్తారండి. ఇది టూ గుడ్. ఇది టూ గుడ్ అయితే అనిపించింది అనమాట. ఇంకా మాస్క్మెన్ హరీష్ గారు మనకి మాస్క్మెన్ హరీష్ గారికి, అలాగే మన సంజన గారికి అయితే డిషుమ్ డిషుమ్ అని అయితే జరుగుతుంది అనమాట. అదేంట్రా అంటే ఈవిడికి ఆకలి ఎక్కువ. అక్కడ వంట ఇంకా ప్రిపేర్ కాలేదు. అదే ఇదేదో కామెడీ గొడవలు అండి, వదిలేసండి ఫ్రెండ్స్. ఇదనమాట. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనది 1,10,000 ఛానల్ కాదు, ఏదో చిన్న ఛానల్లో ఒక 1000 వ్యూస్ వస్తే ఒక రూపాయి వస్తుంది అంతే. ఓకేనా? ఎంతగా గొంతు దించుకొని కంటిన్యూస్గా మాట్లాడుతున్నట్టు అర్థం చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ విలువైన ఇన్పుట్స్ని కింద కామెంట్ సెక్షన్లోనైతే తెలియజేయగలరు. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. బాయ్.